మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోల పరంపరలో భాగంగా మనము ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటంటే వాస్తు. ఈ వాస్తు అనేది ప్రతి ఒక్కరి సమస్య అయింది. వాస్తు 100% ఉన్నటువంటి ఇండ్లు ఇప్పుడు లేవు, కట్టడం లేదు, కట్టలేరు. అది అసాధ్యం. మరి ఎందుకు కట్టలేరు? అన్నీ తెలుస్తున్నాయి కదా. అంటే మన ఇంట్లో బాత్రూమ్ ఒకటి ఉంటే చాలు 20% వాస్తు ఎగిరిపోతుంది. అసలు ఇంటి లోపల బాత్రూమ్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మానవ జీవితంలో బాత్రూమ్ లేకపోతే ఇంకా ఇంట్లో బిడ్డనివ్వరు, బాత్రూమ్ లేకపోతే ఆ ఇంట్లో బంధుత్వం చేయరు. ఆ స్థాయికి బాత్రూమ్ యొక్క ప్రాధాన్యత వచ్చేసింది. మరుగుదొడ్డి అంటే అది మనం నివసించే గృహానికి మరుగుగా దూరంగా ఉండేటువంటిది. అది బహిర్భూమి, మలమూత్ర విసర్జన స్థానము. అది మనం ఇంట్లో పెట్టుకోకూడదు, కానీ పెట్టుకోక తప్పలేదు. అది 100% ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే 20% దెబ్బతింటుంది. పెట్టకూడని జాగాలో పెడితే 50% అబవ్ వాస్తు డ్యామేజ్ అయిపోతుంది. పూజ రూము కరెక్ట్గా పెట్టాము, మాకు అన్ని కష్టాలు వస్తున్నాయి అంటారు. బాత్రూము ఉండకూడదు. అదే పూజ రూమ్కి కొన్ని అడుగుల దూరంలోనే బాత్రూమ్ ఉంటే పూజ రూమ్లో శక్తి ఎంటుకుంటుంది, అసలు ఉండదు. చేసే పూజలు ఏం ఫలిస్తాయి? అసలు ఫలించవు. ఆ బాత్రూంలో వచ్చేటువంటి వాసన ఎవరు చేయబెట్టి ఆపగలరు? ఎవరు ఆపలేరు. మరి శుచికి, శుభ్రతకు, సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది. మరి దుర్గంధాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందా? ఉండదు. ఒకవేళ వచ్చిన అనవసరమైనటువంటి ఖర్చులు, టెన్షన్తో కూడుకున్నటువంటి ఆదాయం, ఎంత వచ్చినా చాలదు అనే విధంగా పరిస్థితులు మారడం, హాస్పిటాలిటీకి ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇలా మారిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి వాస్తును ఉన్నట్టుగా ఇప్పుడు ఎలా ఉన్న ఇంట్లో అలా మరి మనశ్శాంతి, కొంత ప్రశాంతత, ఐకమత్యము, ఈ ధన నష్టాలు తగ్గడము, పిల్లల ఆరోగ్యాలు బాగుండడము, చదువులకు చక్కగా వాళ్ళు వెళ్ళాలనుకున్న యజమాని ముందు బలంగా ఉండాలి. యజమాని ఎప్పుడు దెబ్బతింటాడంటే వాస్తు అనేది మొట్టమొదటి సీరియల్ నెంబర్ 1 యజమాని పైన పనిచేస్తుంది. నెంబర్ 2 ఇంటి యజమానురాలు భార్య పైన పనిచేస్తుంది. ఆ తర్వాత మొదటి సంతానం, ఇలా సీరియల్గా తీసుకుంటుంది. కాబట్టి యజమానికి బలం కావాలి. బాత్రూమ్ ఎత్తుకుని ఎక్కడో మనము దూరంగా పెట్టలేం. కాబట్టి ఇక్కడ ఇంట్లో చేసుకోలేని పూజను మనం ఆలయంలో చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏ ఇంట్లో ఆ ఇంట్లో పూజలు చక్కగా జరిగేవి. కాబట్టి ఇక్కడ వీటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగేదానికి మనకు ఒక శక్తి కావాలంటే అది మనకు వంట ఇంటిలో దీపము. వంటింట్లో దేవుడు ఫోటో కాదు, వంటింట్లో ఇంకా నైవేద్యాలు కాదు, ఒక దీపం, ఒక జ్యోతి, ఒక వెలుగు. అది ఎలా అనేది ఒక తంత్ర విధానము ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అది ఎలా అంటే, వంటిల్లు అంటే అది పూజ రూమ్ కన్నా శక్తివంతమైనది, పూజ రూమ్ కన్నా పవిత్రమైనది. పూజ రూమ్ లేకపోయినా పర్వాలేదు, కానీ వంటిల్లు లేకపోతే ఇంకా ఇల్లు ఉండదు. వంటిల్లు ఎందుకు అంత ప్రాధాన్యమైనదంటే, పూజ రూమ్లో పెట్టే నైవేద్యాలు తయారు చేసేది అక్కడే, ఆ ఇంట్లో వాళ్ళందరూ తినేటువంటి 3 పూట్ల ఆ ఇంట్లో ఉన్న సంవత్సరాలు తినాల్సినటువంటి ఆహారం తయారు చేసేది అక్కడే. బంధువులు వస్తే టీయో కాఫీయో ఇంకేదో వాళ్ళకి భోజనంలో వండేది కూడా అక్కడే. అదొక కర్మాగారం. మనకు శక్తిని, మన రక్తాన్ని తయారు చేసేటువంటి, ఆరోగ్యాన్ని తయారు చేసేటువంటి ఒక శక్తి క్షేత్రం వంటిల్లు. నిత్యాగ్నిహోత్రం అక్కడ జరుగుతూనే ఉంటుంది. తరచూ అక్కడ అగ్ని వెలుగుస్తూనే ఉంటుంది. అందుకే ఆగ్నేయంగా పెడతారు. ఆ వంట ఇల్లు దక్షిణాగ్నేయంగా ఉంటుంది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత చక్కగా లైట్లు ఆపేసి తలుపులు వేసేసి పడుకునేటప్పుడు ఒక దీపాన్ని వెలిగించి పడుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి? రాతి ఉప్పు, కల్లుప్పు అని కూడా అంటారు, రాక్ సాల్ట్ కొద్దిగా పోసి, ఒక ప్లాట్ఫామ్ లాగా పోసి, దానిపైన మట్టి ప్రమిద ఒకటి పెట్టి, ఆ ప్రమిద నిండా నీళ్లు పోసి, దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి, ఆ ప్రమిదలో నూనె వేసి అప్పుడు వెలిగించాలి. అంటే ఇక్కడ రాక్ సాల్ట్ ఉంది, మధ్య ప్రమిదలో నీళ్లు ఉన్నాయి, పై ప్రమిదలో నూనె ఉంది. ఇది జలదీపము అంటారు. అదేవిధంగా యమదీపము అని కూడా అంటారు. యమదీపమేంద్ర బాబు అనుకోవద్దండి. దక్షిణ దిక్కుకి యమధర్మరాజే అధిపతి. దీపావళి తర్వాత యమదీపాన్ని దక్షిణ దిక్కుగా వెలిగిస్తారు. ఆయన యొక్క తాకడలు ఇంట్లో తగ్గాలి అని ఆయనకు ఆరాధనగా అది ప్రతిరోజు వెలిగించుకోవడం ఉత్తమం, అత్యుత్తమం. కాబట్టి ఈ దీపాన్ని వెలిగించడం మొట్టమొదటిగా యజమానికి బలం పెరుగుతుంది. అక్కడే ఎక్కువ ఉంటున్నట్టు యజమానురాలకి బలం పెరుగుతుంది. ఆ దీపం వెలిగించడం వల్ల యశస్సు, ఆయుష్, ఆరోగ్యము పెరుగుతుంది. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఆ దీపం వెలిగితే ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల వాస్తు దోషాలు నశించిపోతాయి.
తెలిసి ఉన్నవి తెలియకుండా ఉన్నటువంటి రుగ్మతలు, వాస్తు లోపాలు, దోషాలు కూడా బలహీనపడతాయి. కాబట్టి ఈ యొక్క యమదీపము లేదా జలదీపం అనేదాన్ని ప్రతి ఒక్కరూ వెలిగించుకోవచ్చు. దీన్ని వెలిగిస్తూ వస్తే త్వరితగతిన మీకు అనేక విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు మీరే గమనించవచ్చు. మీ ఇంటికి వాస్తు నిపుణులు తొడుక్కొస్తే మీ ఇంట్లో సోఫాలు, మీ ఇంటి ముందర గేటు చూసి బ్రహ్మాండంగా ఉందని చెప్పి మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చి జోబులోకి వెళ్ళిపోతారు తప్పితే కొన్ని సూక్ష్మాలను కొంతమంది కనిపెట్టలేరు. అందులో నేను అనడం లేదు, కొంతమంది చెప్పచ్చు. అలా మీరు అవసరంగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ జలదీపాన్ని, యమదీపాన్ని పెట్టుకోండి. ఇంట్లో విశ్వ చైతన్య శక్తి అనేది మీరందరూ పడుకున్న తర్వాత వెలుగుతూ ఉంటుంది. చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. అదేవిధంగా వంటింట్లో ఉన్నటువంటి స్టవ్ అంటే పొయ్యి, మనం తినే ఆహారాన్ని వండేటువంటి ఒక యంత్రం అది. దానికి వారానికి ఓ రోజు కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా 2 కొబ్బరి చెప్పులు పెట్టండి. పడుకునేటప్పుడే కొద్దిగా కుంకుమ చల్లండి చాలు, పసుపు అవసరం లేదు. రాత్రి దానికి ఆ స్టవ్కి ఆహారము, నైవేద్యము, మనకు ఆహారం తయారు చేసి ఇస్తుంది. దానికి మనం ఏదైనా ప్రత్యేకమైన ఆహారం ఇస్తున్నాం, నారికేళము చక్కగా కుంకుమ చల్లి పెట్టండి. తెల్లవారులేసి దూరంగా పారేయండి, తినకూడదు. ఇలా స్టవ్కి నైవేద్యం ఇవ్వడం మీకు అలవాటు చేసుకుంటూ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వండే అన్నం తినడం ద్వారానే మనకు రక్తం తయారయ్యి ఆ రక్తం మన మెదడుకు చేరి మనకు సరైన ఆలోచనలు వస్తున్నాయా, లేదు మనకు వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయా అనేది మనం తినే తిండిపైనే ఉంది. ఆ తిండి వండేటువంటి ఒక యంత్రము ఆ స్టవ్. ఆ స్టవ్కి మనం ఒక నైవేద్యం ఇవ్వడం చాలా ఉత్తమం. ఓ 20 రూపాయలు ఇస్తే ఒక కొబ్బరికాయ వస్తుంది. దీపం పెట్టడానికి ఏమి ఉంది, అయ్యే ఖర్చు, ప్రమిదలు, కాసంత ఉప్పు, నూనె, వత్తి. ఈ దీపాన్ని ఎటు మళ్ళించి పెట్టాలి, తూర్పు వైపు. మీరు వంట రూమ్లో పెడితే చాలు, ఏ వైపు అన్నా పెట్టండి, వంట రూమ్లో వెలిగితే చాలు. వత్తి ఎరుపు వత్తి వేసుకోవాలన్నా, తెలుపు వత్తి వేసుకోవాలన్నా, 2 ఒత్తులు పెట్టాలన్నా, 3 ఒత్తులు పెట్టాలన్నా, 1 వత్తే వేయండి. లేదు మీకు ఓపిక ఉంటే 4 ఒత్తులు వేయండి. ఇక మీరు ఎరుపు ఒత్తి వేస్తారంటే వేసుకోండి, తప్పేమీ లేదు, వేయచ్చు, మంచిదే. ఇక ఉప్పు వారానికి ఒకసారి తీసి డ్రైనేజీలో పారేయాలి. వారానికి ఒకసారి మధ్యలో ప్రమిదలో నీళ్లు తీసి కొత్త నీళ్ళు మార్చాలి. ప్రతిరోజు కొత్త వత్తి వేయాలి. ఒకసారి వెలిగి ఆరిపోయిన వత్తి అది చనిపోయినట్టే లెక్క. ప్రతిరోజు వత్తి మార్చాలి, నూనె మార్చాలి. వారానికి ఒకసారి కింద ఉన్నటువంటి ఉప్పు, నీళ్లు మార్చుకోవాలి. ఇది ఈ యొక్క జలదీపాన్ని, ఈ యొక్క యమదీపాన్ని చక్కగా వంట రూమ్లో మీరు ఎక్కడ మీకు ప్లేస్ ఉంటే అక్కడ వెలిగించుకోండి. ఎటువైపున్నా మళ్ళీ ఇచ్చండి, పర్లేదు, అక్కడ వెలుగుంటే చాలు. ఇది మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు అందరూ కూడా అత్యద్భుతమైన యశస్సుని, సంతోషాన్ని ఇస్తుందనలో ఎటువంటి సందేహం లేదు. ఆచరించుకుని అందరూ సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాము. శుభం.